Hello friends, welcome back to our channel. Previous video lo manam history of western philosophy lo pre-Socrates era and Socrates kante mundu unna philosophers gurinchi chusam kada. So ee video lo Socrates era gurinchi chuddam. Socrates nunchi tarvata unna philosophers gurinchi chuddam. So ee video previous video ki continuation. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే వీడియోని ఎండ్ వరకు చూడండి, నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని మీ బీఎడ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సోక్రటీస్ ఎరాలో ఫస్ట్ ఫిలాసఫర్ సోక్రటీస్. ఈయన 400 BCకి చెందిన ఫిలాసఫర్ హూ వాజ్ ద టీచర్ ఆఫ్ ప్లేటో. ఈయన ప్లేటోకి గురువు అండ్ హూ యూజ్డ్ క్వశ్చనింగ్ యాజ్ టూల్ ఫర్ అవేకింగ్ యంగ్స్టర్స్. సో యంగ్స్టర్స్ని మేల్కొల్పడానికి క్వశ్చనింగ్ని ఒక టూల్గా ఎంచుకున్నారు. హూ లివ్డ్ ఫర్ ట్రూత్. సో ట్రూత్ కోసమే జీవించారు. సెకండ్ వన్ ప్లాటో. ఈయన 429 to 347 BCకి చెందిన ఫిలాసఫర్. ప్లాటో వాజ్ బోర్న్ ఇన్ ఏథెన్స్, గ్రీస్. సో ఈయన గ్రీస్లోని ఏథెన్స్లో జన్మించారు. హీ వాజ్ అ స్టూడెంట్ ఆఫ్ సోక్రటీస్ అండ్ లేటర్ టాట్ అరిస్టాటిల్. సో ఈయన సోక్రటీస్కి స్టూడెంట్ అండ్ అరిస్టాటిల్కి గురువు. He founded the academy in Athens, one of the earliest known organized schools in Western philosophy. సో ప్లేటో ఒక అకాడమీని స్టార్ట్ చేశారు. అది ఆ టైంలో అప్పుడున్న అకాడమీస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ అనమాట. హీ వాజ్ అ డ్యూయలిస్ట్. ఈయన ద్వంద్వవాది. ప్లేటోస్ డ్యూయలిజం రిఫర్స్ టు హిస్ థియరీ దట్ రియాలిటీ ఈజ్ డివైడెడ్ ఇంటూ టూ డిస్టింక్ట్ రెలిమ్స్. దే ఆర్ ద ఫిజికల్ వరల్డ్ అండ్ ద వరల్డ్ ఆఫ్ ఫార్మ్స్ ఆర్ ఐడియాస్. సో ఈ రెండిట్లో దేన్ని తక్కువ చేయడానికి లేదు. రియాలిటీ అనేది టూ ఫార్మ్స్లో ఉంది, ఫిజికల్గా ఉంది అండ్ ఐడియాస్ అండ్ స్పిరిచువల్ రిలేటెడ్ థింగ్స్లో కూడా ఉంది. నెక్స్ట్, దిస్ కాన్సెప్ట్ ఈజ్ అ ఫండమెంటల్ ఆస్పెక్ట్ ఆఫ్ ఫిలాసఫీ. సో ఈ కాన్సెప్ట్ అనేది ఫిలాసఫీకి ఒక ఫండమెంటల్ ఆస్పెక్ట్గా ఉంది. థర్డ్ వన్ అరిస్టాటిల్. ఈయన 350 BCకి చెందిన ఫిలాసఫర్. అరిస్టాటిల్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బయాలజీ. సో ఫాదర్ ఆఫ్ బయాలజీ ఎవరు అంటే అరిస్టాటిల్. హీ వాజ్ అ గ్రీక్ ఫిలాసఫర్ అండ్ సైంటిస్ట్. ఈయన ఒక గ్రీక్ ఫిలాసఫర్ అండ్ సైంటిస్ట్ కూడా. హీ వాజ్ అ స్టూడెంట్ ఆఫ్ ప్లేటో అండ్ అ టీచర్ ఆఫ్ అలెగ్జాండర్ ది గ్రేట్. సో ఈయన ప్లేటోకి స్టూడెంట్ అండ్ అలాగే అలెగ్జాండర్కి గురువు. హీ ప్రొఫౌండ్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ వెస్టర్న్ ఇంటలెక్చువల్ అండ్ సైంటిఫిక్ థాట్. సో వెస్టర్న్లో ఇంటలెక్చువల్ అండ్ సైంటిఫిక్ థాట్ని ఈయన బాగా ఇన్ఫ్లుయెన్స్ చేశారు, చాలా ప్రభావితం చేశారు. Aristotle composed on many subjects including physics, spirituality, poetry, drama, music, logic, political science, ethics and biology. సో ఈ సబ్జెక్ట్స్ అన్నిటిలో ఆయన ఎక్స్పర్ట్ అనమాట. నెక్స్ట్ వన్ ఎపిక్యూరస్. ఈయన 341 BCకి చెందిన ఫిలాసఫర్. ఎపిక్యూరస్ వాజ్ అన్ ఏన్షియన్ గ్రీక్ ఫిలాసఫర్. ఈయన ఏన్షియన్ గ్రీక్ ఫిలాసఫర్ అండ్ ఫౌండర్ ఆఫ్ ఎపిక్యూరియనిజం, వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ స్కూల్స్ ఆఫ్ హెలెనిస్టిక్ ఫిలాసఫీ. హెలెనిస్టిక్ ఫిలాసఫీ అంటే గ్రీక్ ఫిలాసఫీనే. సో ఈయన ఎపిక్యూరియనిజం అనే ఒక స్కూల్ని స్టార్ట్ చేశారు. ఇక్కడ ఏంటి అంటే హ్యాపీనెస్, ప్లెజర్ అనే వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. హీ థాట్ దట్ హ్యాపీనెస్ వాజ్ ద అల్టిమేట్ గోల్ ఆఫ్ లైఫ్. హ్యాపీనెస్ అనేది లైఫ్కి ఒక అల్టిమేట్ గోల్ అని చెప్పేసి చెప్పారు. ఆల్ యూ నీడ్ ఫర్ హ్యాపీనెస్ ఆర్ ఫ్రెండ్స్, ఫ్రీడమ్ అండ్ థాట్. మనం హ్యాపీగా ఉండడానికి ఫ్రెండ్స్, ఫ్రీడమ్, థాట్ అనేవి అవసరము అని చెప్పేసి ఈయన చెప్పారు ఎపిక్యూరస్. మోస్ట్ ఆఫ్ హిస్ రైటింగ్స్ హ్యావ్ బీన్ లాస్ట్. సో ఈయన రచనలు చాలా వరకు మిస్ అయిపోయినాయి. బట్ హిస్ ఫిలాసఫీ హ్యాస్ బీన్ మెయింటైన్డ్ ఇన్ ఎపిక్యూరియన్ కమ్యూనిటీస్, ఎస్పెషల్లీ సదరన్ టర్కీ. కానీ సదరన్ టర్కీలో ఉన్న ఎపిక్యూరియన్ కమ్యూనిటీస్ వాళ్ళు ఈయన రాసిన ఎపిక్యూరియస్ రాసిన ఫిలాసఫీ రిలేటెడ్ వాటిని మాత్రం భద్రపరిచారు. అండ్ లాస్ట్ వన్ సెయింట్ థామస్ ఎక్వినస్. ఈయన 1225 to 1274 మధ్య జీవించారు. థామస్ ఎక్వినస్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింకర్స్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ వెస్టర్న్ ఫిలాసఫీ. సో వెస్టర్న్ ఫిలాసఫీ హిస్టరీలోనే హీ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింకర్స్. అంటే వెస్టర్న్ ఫిలాసఫీని ఈయన ఆలోచనలు కూడా చాలా ప్రభావితం చేశాయి. హీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ అథారిటేటివ్ రిలీజియస్ ఫిలాసఫర్స్. సో ఈయన ఒక రిలీజియస్ ఫిలాసఫర్ అనమాట. He combined the Christian doctrine, primarily the ideas of Saint Augustine, with the philosophy of Aristotle. సో అరిస్టాటిల్ యొక్క ఫిలాసఫీని, అగస్టిన్ యొక్క ఐడియాస్ని కంబైన్ చేసి ఈయన ఒక న్యూ ఫిలాసఫీని స్టార్ట్ చేశారు. అండ్ హిస్ ఫిలాసఫీ ఈజ్ నోన్ యాజ్ థామిజం.
అరిస్టాటిల్ యొక్క ఫిలాసఫీని అలాగే సెయింట్ అగస్టిన్ యొక్క ఐడియాస్ని కంబైన్గా ఒక కొత్త ఫిలాసఫీ లాగా తీసుకున్నారు. దానికి థామిజం అని చెప్పేసి పేరు పెట్టారు. థామిజం ఈజ్ అ స్కూల్ ఆఫ్ థాట్ దట్ స్ట్రెసెస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ రీజన్ అండ్ ట్రెడిషన్. సో ఏదైనా ఒక ట్రెడిషన్ యొక్క రీజన్ అండ్ దాని ఇంపార్టెన్స్ మీద ఎక్కువ వీళ్ళు ఫోకస్ చేశారు థామిజంలో. The philosophy of Thomism is based on the belief that reason and faith both are necessary to achieve true knowledge. ఏదైనా ట్రూ నాలెడ్జ్ని అచీవ్ చేయాలి అంటే, ట్రూ నాలెడ్జ్ని పొందుకోవాలి అంటే ఫెయిత్ ఇంపార్టెంట్ అండ్ దాని వెనుకాల ఉన్న రీజన్ కూడా ఇంపార్టెంట్ అని చెప్పేసి థామిజంలో చెప్పారు. సో ఇది ఈ వీడియో హిస్టరీ ఆఫ్ వెస్టర్న్ ఫిలాసఫీలో సోక్రటీస్ ఎరాలో ఉన్న డిఫరెంట్ ఫిలాసఫర్స్ గురించి. సో ఇది ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని మీ బిఎడ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.